బిగ్ బాస్ సీజన్ 7 విజేత ప్రకటన ఘర్షణలకు దారితీసింది. విన్నరు పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్ అభిమానుల మధ్య అర్ధరాత్రి ఘర్షణ జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. మరోవైపు హౌస్ నుంచి బయటకు వచ్చిన అమర్దీప్ కారు అద్దాలను కూడా పగలగొట్టారు. ముందుకు కదలనీయకుండా దాడి చేసే ప్రయత్నం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి అమర్ను బయటకు దిగమంటూ నినాదాలు చేశారు. ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్విని కారుపై కూడా దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. భద్రత మధ్య వారిని అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రైట్, ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, అసలు మిడ్ నైట్ ఏం జరిగింది? గొడవకు గల కారణాలు ఏంటి? ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా రన్నరప్ గా పేర్లు ప్రకటించారో అంతకంటే ముందే భారీగా అక్కడికి 7 హిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ కి చేరుకున్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అని కాదు, అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరి ఫ్యాన్స్ కూడా చేరుకోవడం జరిగింది. ఒకానొక దశలో క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయినారు. ఇంకా ఏం చేయలేని దుస్థితిలోనే వాళ్ళపై లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మరోవైపు చాలా మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా అక్కడికి రావడం వల్ల ఆ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే యూసుఫ్ గూడ నుంచి వచ్చేటువంటి వెహికల్స్, ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ని కూడా లోపలికి అలో చేయకుండా అటు నుంచి ఇటు చెక్ పోస్ట్ వైపు రానివ్వకుండా ఫ్యాన్స్ అంతా కూడా నానా హంగామా క్రియేట్ చేశారని చెప్పాలి. ఇద్దరి మధ్య విన్నర్ గా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా ఫ్యాన్స్ చెప్తుంటారు. ఆయనకి అదేవిధంగా ఎవరైతే రన్నరప్ గా నిలిచారో అమర్దీప్, వీళ్ళ ఫ్యాన్స్ ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత భౌతిక దాడులకు దిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్రాపర్టీని కూడా డ్యామేజ్ చేశారు. ఆర్టీసీ బస్ లో దాదాపు 3 ఆర్టీసీ బస్సులను ఆపారు. నడి రోడ్లో ఆపేసి పెద్ద పెద్ద కర్రలు, రాళ్లతో భౌతికంగా దాడులకు పాల్పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం వైరల్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్. బిగ్ బాస్ జరిగినటువంటి తీరు కావచ్చు, నిర్వాహకుల పైన విమర్శలు చేస్తున్నారు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రధాన డిమాండ్ ను కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఫోర్స్ లేని కారణంగానే దాదాపు సాయంత్రం 7 గంటల వరకే చాలా మంది ఫ్యాన్స్ అంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. సిటీ నలుమూలలా ఉన్నటువంటి, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ గజ్వేల్ వాసి కావడం, గజ్వేల్ నుంచి చాలా మంది రావడం, ఆ తర్వాత ఉన్నటువంటి వేరే కంటెస్టెంట్స్ ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉండడంతో వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు. మెట్రోలో, అదేవిధంగా ట్రైన్స్ లో, బస్సెస్ లో అక్కడికి చేరుకున్నారు. కొంతమంది సెల్ఫ్ వెహికల్స్ తో కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఫ్యాన్స్ మధ్య జరిగినటువంటి గొడవ కాస్త వాళ్ళ ఇండివిజువల్ వెహికల్ పైన కూడా దాడికి దిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అటు నుంచి వెళ్లేటువంటి వెహికల్స్ ఏవైతున్నాయో వాళ్ళని ఆపడము, 2 వీలర్ పైన వెళ్తున్నటువంటి మహిళా అబ్బాయి కనిపిస్తే చాలు వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం, వాళ్ళందరినీ కూడా వాళ్ళతో టీజింగ్ కి పాల్పడ్డారు. వాటికి సంబంధించినటువంటి అన్ని ఫోటోగ్రాఫ్స్ ని ప్రస్తుతానికైతే పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. మరోవైపు రన్నరప్ గా నిలిచినటువంటి అమర్దీప్ చౌదరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కారు 7 హిల్స్ నుంచి బయటికి, అంటే 7 ఎకర్స్ నుంచి బయటికి వచ్చే క్రమంలో ఫ్యాన్స్ అంతా కూడా అడ్డుకున్నారు. వాళ్ళ కారును అంతా కూడా పాక్షికంగా ధ్వంసం చేశారు. లోపల ఉన్నది అమర్దీపే, అతన్ని బయటికి లాగాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ నానా హంగామా క్రియేట్ చేశారు. ఆ సమయంలో కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ఉండే, వాళ్ళపైన కూడా దాడులకు దిగారు. వాళ్ళు ఎంత ప్రాధాన్యపడినప్పుడు కూడా కేవలం ఆటను ఒక స్పోర్టివ్ లాగా తీసుకోవాలి, ఆటను ఈ రకంగా ఘర్షణకు దారితీసేలాగా ప్రయత్నాలు చేయొద్దు అనేటువంటి విషయాలు వాళ్ళ పేరెంట్స్ ఎంత చెప్పినప్పుడు కూడా ఫ్యాన్స్ అంతా కూడా ఎవరు వినిపించకుండా ఆ వెహికల్ అంతా కూడా, ఫోర్డ్ వెహికల్ ని కంప్లీట్ గా డామేజ్ చేయడం జరిగింది. అక్కడికి అంటే కవరేజ్ కోసం వెళ్ళినటువంటి మీడియా పర్సనల్స్ పైన కూడా దాడికి దిగినటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి ఘటనలు మళ్ళా రిపోర్ట్ కాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి.
ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి దీనిపైన పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నెటిజన్స్ అంతా కూడా డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఫోటోగ్రాఫ్స్, సీసీ కెమెరాస్ అన్నింటినీ కూడా పోలీస్ టీమ్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నాయి. ఎవరు నిజంగా ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడ్డారు, ఎందుకు పబ్లిక్ ప్రాపర్టీని అంతా కూడా డ్యామేజ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, ఇంత క్రౌడ్ వచ్చింది, నిజంగా వచ్చినటువంటి ఫ్యాన్స్ అయినా ఇందులో కావాలని ఉద్దేశపూర్వకంగా గొడవలు క్రియేట్ చేయడానికి ఎవరైనా వచ్చే ప్రయత్నం చేశారనేటువంటి విషయాలపైన మాత్రం పోలీసులు అయితే ఆరా తీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి స్టూడియోస్ దగ్గర పెద్దగా లైటింగ్ కూడా పెద్దగా లేదు. ఆ పోలీసుల పైన రాళ్లు రువ్వారు. అక్కడ మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి చెప్పులు చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ చెప్పులతోనే పోలీసుల పైకి దాడులకు పాల్పడ్డారు. చాలా మంది పోలీస్ కానిస్టేబుల్స్ కూడా గాయపడ్డటువంటి పరిస్థితి. అక్కడే ఉన్నటువంటి స్థానిక హాస్పిటల్ కి కూడా హుటాహుట్టిన ఆ పోలీసులందరినీ కూడా తరలించారు. ఫోర్స్ యాడ్ అయిన తర్వాత, అంటే అడిషనల్ గా ఫోర్స్ ని హైదరాబాద్ కంట్రోల్ రూమ్ కి సమాచారం వెళ్ళడము, ఆ తర్వాత అక్కడి నుంచి ఉన్నతాధికారులంతా కూడా అడిషనల్ ఫోర్స్ ని పంపించిన తర్వాత దాదాపు 2 గంటల ప్రాంతంలో ఆ క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేశారు. ఆ క్రౌడ్ క్లియర్ అయిపోయిన తర్వాత పల్లవి ప్రశాంత్ విన్నర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అతి కష్టం మీద అతన్ని పంపించినటువంటి పరిస్థితి. దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల వరకు కూడా ఫ్యాన్స్ అంతా కూడా పోలీసులు ఈ రకంగా వాళ్ళను అక్కడికి ఇక్కడ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దాదాపు 5-6 కిలోమీటర్ల వరకు కూడా ఫ్యాన్స్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ గల్లీల్లో ఉండడము, వాళ్ళు పల్లవి ప్రశాంత్ ని చూస్తాము, అమన్దీప్ పై దాడి చేస్తామనేటువంటి ఉద్దేశంతోనే స్లోగన్స్ చేస్తూ అక్కడ నుంచి చాలా హంగామా క్రియేట్ చేసి అతి కష్టం మీద వాళ్ళందరినీ కూడా క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేశారు. ఎప్పుడు ఈ రకంగా బిగ్ బాస్ సీజన్ ఇప్పటికీ 7 సీజన్ కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు కూడా ఈ రకంగా భౌతిక దాడులకు దిగలేదు. కేవలం సోషల్ మీడియా ద్వారా అంటే వాళ్ళ కంటెస్టెంట్లకు సపోర్ట్ గా కొంతమంది, వ్యతిరేకంగా కొంతమంది ఈ రకంగా నిరసనలు వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం. వాస్తవానికి ఈసారి జరిగినటువంటి ఈ బిగ్ బాస్ 7 మాత్రం భౌతిక దాడులకు లోపల స్టూడియోలో కూడా కంటెస్టెంట్ల మధ్య జరిగినాయి. కొంతమందికి గాయాలయ్యాయి. దాంట్లో పాటు శివాజీ కంటెస్టెంట్ ఎవరైతున్నారో అతనికి కూడా చేసి గాయమైంది. పల్లవి ప్రశాంత్ కి కూడా ప్రోగ్రామ్ లోనే గాయమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అది కాస్త ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకున్నారు. గత కొద్ది రోజుల నుంచే ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలో గట్టి పోటీ వస్తుంది, అమన్దీప్ పల్లవి ప్రశాంత్ మీద కామెంట్ చేయడం, పల్లవి ప్రశాంత్ అమన్దీప్ ని కంట్రోల్ చేయడంలో విఫలమవడము, అది అంతా కూడా ఫ్యాన్స్ దాన్ని జీర్ణించుకోలేకపోయారు. అతడు లోపల ఉన్నప్పుడే అమన్దీప్ పైన బెదిరింపులకు పాల్పడ్డారు. అమన్దీప్ కు వ్యతిరేకంగా, అతని ఫ్యాన్స్ కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి కంప్లీట్ గా బయటకు వస్తే అంతు చూస్తామనేటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ కూడా నిర్వాహకులు కనీసం దీనిపైన దృష్టి పెట్టకుండా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందస్తుగానే పోలీసులకు సమాచారం చేరవేయకుండా ఫైనల్ ని ఈ రకంగా ముగించడము, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంత రప్చర్ క్రియేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా వివరణ తీసుకుంటామనేటువంటి ఆలోచనలో మాత్రం పోలీసులు కూడా ఉన్నారు. ప్రస్తుతానికైతే గాయపడ్డటువంటి కానిస్టేబుల్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరి కొంతమంది అక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్ కావచ్చు, మీడియా పర్సనల్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా గాయాలయ్యాయి కాబట్టి అవన్నీ కూడా రిపోర్ట్స్ అయితే పోలీసులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాస్తవానికి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక ఘర్షణ వాతావరణం చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు. ఏ వెహికల్ ని పడితే ఆ వెహికల్ ని ఆపేయడం, అక్కడికి వచ్చినటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు, ఫ్యాన్స్ అని చెప్పి మహిళలు వచ్చారు. వాళ్ళని ఎంత పోలీసులు రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా అక్కడ నుంచి వెళ్ళలేని సిచ్యువేషన్ గా వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. సో ఏం చేయలేని పరిస్థితిలో ఒకనొక దశలో లాఠీలకు పని చెప్పిన తర్వాతనే ఇదంతా కూడా క్రౌడ్ క్లియర్ అయిపోయింది. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ.